యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా అలాగంట బామ్మ, నువ్వు జుట్టుకి రంగేసుకున్నట్టే నేను మనసుకి రంగేసుకుని బ్రతుకుతున్నాను. అలానే ముందు వెనక ఆలోచించకుండా అన్నీ బయటికి చెప్పే ధైర్యం కూడా లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎలా ఉంటున్నానో ఏం చేస్తున్నానో అర్థం కాకుండానే బ్రతికేస్తున్నాను. అనా సారీ, నువ్వు నన్ను జీవితంలో క్షమించలేని పాపం చేశాను. అన్నీ తెలిసి కూడా ఆ మనిషి నుండి నీ లైఫ్ని సేవ్ చేయలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ చిన్నోడా, ఎవరా మనిషి? ఏం జరిగింది చెప్పు నాన్న. ఇప్పుడు చెప్తే మాత్రం ఏం చేస్తావు ముసలి? నేనే ఏం చేయలేకపోయాను, నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. నువ్వు ఏం చేయలేవు, నేను ఏం చేయలేను, ఎవ్వరు ఏం చేయలేరు. వెళ్ళి ముసుగేసుకుని పడుకో. చిన్నోడా, పడిపోతావు. రే ఎందుకు తాగడం మొదలు పెట్టావు? నీకు దూరంగా ఉండడానికి తాగాల్సిన పని లేదు. నువ్వు చేసిన పాపానికి ఆ శిక్ష నేను అనుభవిస్తూ తాగాను. ఈ గుండె దహించుకుపోతుంటే ఆ మంట తాకిడిని భరించుకోలేక తాగాను. కన్నయ్య, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? నువ్వు రగిల్చిన నిప్పు దావానల్లా ఈ ఇంటి చుట్టూ వ్యాపించింది. అది నీ కంటికి కనిపించట్లేదా? మళ్ళీ ఏం జరిగిందని ఎలా అడుగుతున్నావు? ఏం చెప్పావు నువ్వు? ఈ ఇంట్లో ఇంకో తప్పు జరగకుండా చూస్తాను అనే కదా. చూసావా? ఇంకో తప్పు జరగకుండా చేయగలిగావా? లేదు. ఆ తప్పుకి మరో తప్పు, దానిపైన ఇంకో తప్పు, తప్పు మీద తప్పు జరుగుతూనే ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఉండగా ఈ ఇంటి పరువు గుమ్మం దాటదు అని సవాల్ విసిరావుగా. పరువు ప్రవాహంలా కొట్టుకుని పోతుంది. పోతుంది పోతుంది. చెప్పు, ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయవు. చూస్తూ ఉంటావు లేదా? దేవుడా అని ఆ దేవుడికి దండం పెట్టుకుంటావు. అంతే కదా? అంతే కదా నువ్వు చేసేది. ఈ ఇంటికి గౌరవం అంటే చంటి బిడ్డ లాంటిదా? దాన్ని ఊపిరాడని పరిస్థితిలో వదిలేసావు.
ఒక అర్హత లేని మనిషిని మరొకరితో ఛ! ఛ! అలాంటి ఆడదాన్ని ఈ ఇంటి గడపలోకి హారతిచ్చి మరీ ఆహ్వానించి తీసుకొచ్చాం. ఒక క్యారెక్టర్ లేని దాన్ని నా అన్న పక్కన అందలం వేసి కూర్చోబెట్టావు. ఇంకా ఏం చేయడానికి ఇక్కడ ఉన్నావు? పోతున్న ఇంటి పరువుని నీ కంటితో చూస్తే గాని తృప్తి పడవా? ఏం చేద్దామని నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? పో, వెళ్ళిపో, నాకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. గో. కన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నన్ను అర్థం చేసుకో. ఏమని అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడానికి ఏం మిగిలిందని? ఎప్పుడు సంతోషంగా కలిసి ఉండే ఇంట్లోకి ఒక పాపాన్ని తీసుకొచ్చి పడేశావు. ఆ తప్పు క్యాన్సర్లా పెరుగుతూ ఈ ఇంటి ప్రాణమైన గౌరవం మర్యాదల్ని చంపాలని ఎదురు చూస్తుంది. ఇదంతా జరిగింది నీ వల్లే కదా. ఇంతకు మించి ఇంకా ఏం అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలి? దయచేసి అవుట్, వెళ్ళిపో. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. గో. నా కనిపించకో. నా కంటికి ఎప్పటికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపో. ఎందుకు కన్నయ్య, ఎందుకు ఇలా వెళ్ళిపో వెళ్ళిపో అని ఇలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ అసలు ఏం జరిగిందో నాతో చెప్పు. నీలో నువ్వే కుమిలిపోతూ ఉంటావు. సరే, నిజమే, నేను తప్పు చేశాను. దానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ పరిస్థితులు సరిదిద్దుకోవడానికైనా సమయం అంటూ రావాలి కదా. ఏ నాకు బాధ లేదా? ఇంటి గురించి బాధ్యత లేదా? నువ్వు ఆలోచించి కట్టినా ఆలోచించకుండా కట్టినా నువ్వు నా భర్తవే కదా. నేను బతకాలి, బతికేది నీ నీడలోనే. అర్థమవుతుందా కన్నయ్య? అయినా ఏంటి కన్నయ్య నువ్వు? రేపైనా మారుతావులే, నన్ను అర్థం చేసుకుంటావులే అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నా ఎదురు చూపులు ఇక తొందరలోనే నిజమవుతాయి, అన్నీ సర్దుకుంటాయిలే అని ఆశపడుతూ బతుకుతున్నాను. కానీ మళ్ళీ మళ్ళీ నువ్విలా మొదటికి వచ్చేస్తే ఇంకా నా బతుక్కి నేను ఏం సమాధానం చెప్పుకోగలను? ఏ నమ్మకంతో ఇంకా బతుకుంటాను కన్నయ్య? ఏంటి సర్దుకునేది? ఏంటి నీ ఆశ? ఏంటి నీ నమ్మకం? ఏది ఎప్పటికీ మారదో. ఇక్కడ నువ్వు చేసింది గాయం కాదే మారడానికి. ఈ గుండెనే చిదిమేశావు. ఒకవేళ నేను నిన్ను ఒప్పుకున్న ఆ క్షణం నీతో ఉండేది నా శరీరం మాత్రమే, అంతేగాని నా మనసు కాదు. అది ఎప్పటికీ నీకు దూరంగానే ఉంటుంది.
ఎవ్వరికీ కనపడవు. ఎందుకంటే నా బాధని ఎవ్వరికీ పంచుకోలేను. ఎందుకన్నీ నేనే అనుభవించాలి? నా జీవితాన్ని ఇలాగే ఉండనివ్వు. అది మారేది కాదు, నువ్వు మార్చేది కాదు. నన్ను చస్తూనే ఇలాగే బ్రతకని కన్నయ్య, నీ ద్వేషాన్నైనా భరించగలనేమో, కానీ నీ బాధని క్షణమైనా భరించలేను. నీ కంటి చూపు కూడా నేను భారం అయితే నేను దూరంగానే ఉంటాను. నువ్వు కోరుకున్నట్టుగానే ఉంటాను. నేను ఇంకా బాధ పెట్టను కన్నయ్య, బాధ పెట్టను. అబ్బో, కొత్త జంటకి ఇంకా తెల్లారినట్లేదు. ఏంటి సిగ్గుపడుతున్నావా? సిగ్గా పొగ్గా, ఇది నిట్టూర్పు పిన్ని. నిట్టూర్పా? బాగా అలసిపోయినట్టున్నారు, అవునా? కర్మరా బాబు. పిన్ని, అక్కడ మీరనుకున్నంత రొమాంటిక్ బ్లాక్ బస్టర్ ఏమీ జరగలేదు. గదిలో అడుగుపెట్టిన అరగంటకే మత్తుగా నిద్రపోయాం ఇద్దరం. నిద్రపోయారా? ఓహో, అర్థమైందిలే. పిన్ని, రాత్రి ఏం జరగలేదంటుంటే ఓ అర్థమైందంటూ రాగులు తీస్తావేంటి? ఏంటి స్మైలీ నువ్వు అనేది? ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఇద్దరం రాత్రి పాలు తాగాం, ఆ వెంటనే మత్తుగా అనిపించింది, అంతే. అలాగే నిద్రపోయాం. జరగో. అంటే నిజంగానే? అవును, నిజంగానే. అసలు ఇలా ఎలా జరుగుతుంది? నీకేమన్నా గుర్తుందా? పాలు తాగే వరకు గుర్తుంది పిన్ని, ఆ తర్వాత అసలు ఏమీ గుర్తులేదు. రాత్రి ఆ పాల గ్లాస్ తీసుకొచ్చింది ఎవరు? ఇంకెవరు? చైత్ర కదా పిన్ని. అంటే అదే ఏదో చేసి ఉంటుంది. రాత్రి తన చేత్తో పాలు తీసుకుంటున్నప్పుడే అనుమానం వచ్చింది. అయినా ఎందుకు పిన్ని దానికి నేనంటే అంత ఈర్ష్య? దానికి ఏది దక్కలేదని నా సంతోషాన్ని చెడగొట్టడం ఏంటి? అర్థమైపోయింది పిన్ని, అది నన్ను పూర్తిగా టార్గెట్ చేసింది. అది ఇంట్లో ఉన్నంతకాలం నాకు ఏ యోగం లేనట్టే. స్మైలీ, నువ్వెందుకు బాధపడుతున్నావు? అది అసలు ఈ ఇంట్లో ఉంటే కదా, దాని సంగతి నేను తేలుస్తా. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. పద.
ఏయ్ ఏంటిది? విరాజ్ ఏంటి ఇక్కడ? ఇక్కడ అరవద్దు. కన్నయ్య నిద్రపోతున్నాడు. నిద్ర డిస్టర్బ్ అవుతుంది. బయటికి పదండి, నేను వస్తాను. వెళ్ళండి. ఏంటి వచ్చి గోల చేస్తున్నారు? ఏం కావాలి మీకు? ఏంటి మాది గోలలా ఉందా? అక్కడ ఆనంద్ స్మైలీల జీవితాల్లో అసలు ఏ సంతోషం లేకుండా చేసి ఇక్కడ విరాజ్ని గదిలోకి రప్పించుకొని కులుకుతున్నావా? మాటలు మర్యాదగా రానివ్వండి పిన్ని. నీకేంటే మర్యాద ఇచ్చేది? మర్యాద పొందే అర్హత మీకు లేదు అని చెప్పి అందరూ మీలాగే ఉంటారనుకుంటే ఎలా? ఏయ్ ఏంటే వాగుతున్నావు? ఎందుకు వచ్చారో వచ్చిన పని చెప్పకుండా అనవసరంగా నోరు పెంచితే వాళ్ళని మర్యాద లేని మనుషులనే అంటారు. ఓహో, నువ్వు చేసింది చాలా పద్ధతిగా ఉందా? ఎదుటి వారి మర్యాద గురించి మాట్లాడుతున్నావు? పద్ధతి తప్పి ప్రవర్తించే మనుషులు మీరు, నేను కాదు. అవునా? మరి నువ్వు అంత పద్ధతి దానివే అయితే పాలల్లో నిద్ర మాత్రలు కలిపించి స్మైలీ ఆనంద్ల తొలి రాత్రిని ఎందుకు చెడగొట్టాలని చూస్తావు? ఏంటి? నేను పాలల్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చాను? పర్వాలేదే, ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉన్నారన్నమాట. అయినా కల్మషంతో చేసే ఏ పనైనా కలిసి రాదు అని ఇలా అయినా అర్థమైతే బాగుంటుంది. ఎందుకంటే ఈ పని నేను చేయకపోయినా జరగాల్సింది ఇదే కదా. ఏంటి బాగుతున్నా? హంసగారు, హంసగారు, నా మాట వినండి. హంసగారు, పదవే. హంసగారు, ఈ రోజు నీ సంగతి తేలుస్తాను. హంసగారు, నా మాట వినండి. నా మాట వినండి. హంస, ఏంటే? ఏం జరిగింది? దీన్ని ఈ రోజు వదిలే సమస్య లేదమ్మా. అసలు ఏం జరిగిందే? పాపం దాని మీద ప్రతాపం చూపిస్తున్నావు. ప్రతాపం చూపించడం ఏంటమ్మా? ఇది చేసిన పనికి ఏం చేసినా తప్పులేదు. ఈ రోజు దీనికి ఈ ఇంటికి అన్ని సంబంధాలు తెగిపోవాల్సిందే. ఇంకా ఒక్క క్షణం కూడా దీనికి ఇంట్లో ఉండే అర్హతే లేదు. హంస, చైత్ర అర్హత గురించి నువ్వు మాట్లాడుతున్నావు. చైత్ర ఈ ఇంటి చిన్న కోడలు, అది మర్చిపోకు. ఓ నోరు చించేసుకుంటున్నావు. అసలు ఏం చేసిందే? అత్తయ్య, ఏంటిదంతా? ఏం జరుగుతుంది అత్తయ్య? చెప్పవే, అసలేం జరిగిందో చెప్పు. నువ్వు ఏం చేశావో చెప్పు. నేనేం చెయ్యలేదు హంసగారు. మీరే అనవసరంగా విషయాన్ని పెద్దది చేసి అందరికీ చూపిస్తున్నారు అంతే. మరికేం లేదు. ఏంటేంటేంటేంటేంటి? నువ్వేమీ చేయలేదు, నేనే విషయాన్ని చాలా పెద్దది చేస్తున్నానా? నిన్ను ఇలా కాదే, ఎవరు ఏం చేశారో ఇప్పుడే అందరికీ అర్థమయ్యేలా చెప్తే గాని నువ్వు ఎలాంటి దానివో ఇంట్లో అందరికీ తెలీదు. లక్ష్మి, లక్ష్మి! అమ్మగారు. లక్ష్మి, రాత్రి పాల గ్లాస్ తీసుకెళ్ళి స్మైలీకి ఇచ్చింది నువ్వేనా? లేదమ్మా, పాలు కలిపి గ్లాస్ తీసుకెళ్లబోతుంటే చైత్రమ్మ గారు వచ్చి తనే ఇస్తానని తీసుకెళ్లారు. అవును, నేనే తీసుకువెళ్ళాను. అయితే ఏంటి? ఆనంద్, తప్పే ఉందో నీకు అర్థమై ఉంటుందిగా.